నమస్కారం. ఆంధ్ర హాస్పిటల్స్ సుఖీభావకు స్వాగతం. పవర్డ్ బై సాయి భాస్కర్ హాస్పిటల్స్, సెంటర్ ఫర్ జాయింట్ రీప్లేస్మెంట్ గుంటూరు, ఇండస్ హాస్పిటల్స్ విశాఖపట్నం, Q1 హాస్పిటల్స్ విశాఖపట్నం. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు సుఖీభవలో యువతలోనూ పక్షవాతం, విటమిన్ డితో రక్తపోటు అదుపు, కాల్షియం కోసం ఏం తినాలి, పెళ్ళై ఏళ్లు గడుస్తున్నా పిల్లలు పుట్టడం లేదా, ఇంకా హెల్త్ టిప్. పక్షవాతం అంటే ఒకప్పుడు పెద్దల్లో మాత్రమే కనిపించే ఉపద్రవం, కానీ ఇవాళ యువతలోనూ కనిపిస్తోంది. 25-30 ఏళ్లలోనే విరుచుకుపడుతూ యువతరాన్ని నిలువునా నిర్వీర్యం చేస్తోంది. గాడి తప్పిన జీవనశైలి, చెడు వ్యసనాల మూలంగా హై బీపీ, డయాబెటీస్ వంటి సమస్యలు యువతలో పెరుగుతున్నాయి. ఈ నేపథ్యమే యువతలో పక్షవాతాన్ని తెచ్చిపెడుతోందని చెప్తారు డాక్టర్లు. యువతలో పక్షవాతం గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. పక్షవాతం మామూలు మాటల్లో చెప్పాలంటే మన ఇళ్లలోని నీళ్ల పైపుల్లో తలెత్తే సమస్య లాంటిది. ఇళ్లలో నీళ్లు గొట్టాలానే మన మెదడులో రక్తనాళాలు ఉంటాయి. ఇంటి గొట్టాల్లో నీళ్లు ప్రవహిస్తూ ఉంటే ఈ మెదడులోని నాళాల్లో రక్తం ప్రవహిస్తూ ఉంటుంది. ఇవి కీలక మెదడు భాగాలకు నిరంతరం రక్తం అందిస్తూ ఉంటాయి. ఈ రక్తనాళాలు ఎక్కడన్నా పూడుకుపోయినా లేక ఇవి ఎక్కడన్నా పగిలిపోయినా మెదడులో హఠాత్తుగా తలెత్తే అతిపెద్ద ఉపద్రవమే పక్షవాతం. గుండెపోటు, క్యాన్సర్ల తర్వాత ప్రాణాలను కబళిస్తున్న 3వ అతిపెద్ద సమస్య పక్షవాతమే. సమాజంలో అధిక సంఖ్యలో ప్రజలను వికలాంగులుగా మారుస్తున్న అతిపెద్ద సమస్య ఇది. ఇటీవలి కాలంలో యువతలో కూడా పక్షవాతం కేసులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. పక్షవాతం మెదడులో ఇది సృష్టించే సునామీ మామూలుగా ఉండదు. మన శరీరం మొత్తాన్ని నడిపించే మెదడులో కల్లోలం రేపుతుంది ఉపద్రవం. దీంతో శరీరంలో సగభాగం చచ్చుబడిపోవచ్చు. మెదడులో ఏ భాగం దెబ్బతింటే ఆయా ప్రాంతం నియంత్రణలో ఉండే అవయవాలు పట్టుతప్పిపోతాయి. ఉదాహరణకు మెదడులో చేతిని నియంత్రించే భాగం దెబ్బతింటే చేయి పడిపోవచ్చు. చూపునకు సంబంధించిన భాగం దెబ్బతింటే చూపు, జ్ఞాపక శక్తికి సంబంధించిన భాగం దెబ్బతింటే జ్ఞాపక శక్తి కోల్పోవచ్చు. 40-45 అన్నది మంచి ఉన్నత శిఖరాలు అధిరోహించే సమయం. అలాంటి సమయంలో కానీ స్ట్రోక్ వచ్చినట్టయితే వ్యక్తికి, కుటుంబానికి, సమాజానికి తీరని లోటు. ఈ స్ట్రోకు దాని సంబంధిత ఇబ్బందులు ఆలోచించినట్టయితే కొన్ని కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం కూడా ప్రభుత్వానికి గండిపడుతుందట. ఎందుకు? లాస్ ఆఫ్ మ్యాండేస్ ఆంగ్లంలో చెప్తారంటే ఆఫీస్కి వెళ్ళలేరు, తను చేసే పని తను చేయలేరు, కుటుంబ ఆధారం అంత ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈ అంశం ఎంతో ముఖ్యత ఆపాదించుకుంది ఈ మధ్యకాలంలో. దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఈ మధ్యకాలంలో బ్లడ్ ప్రెషరు, బీపీ అన్నది 40-30 సంవత్సరాలు కూడా చాలామందికి వస్తూ ఉంటుంది. దీని కారణాలు ఒకటి స్ట్రెస్ అని, అదే కాకుండా భోజనంలో మార్పులు, ఆహారం మార్పులు. 40-30 సంవత్సరాల్లో స్ట్రోక్ రావడం అంటే ఎంత శోచనీయం. చూస్తే ఆ వ్యక్తి ఒక 80 కిలోలు 90 కిలోలు ఊబకాయం ఉంటారు. మద్యం సేవించడం అలవాటు, స్ట్రెస్ ఉండడం వల్ల సిగరెట్లు కాలుస్తూ ఉంటారు, పొగ త్రాగడం, సరిగదా బీపీ కూడా ఉంటుంది. ఏదో ఒక టైంలో కొంత డయాబెటీసు, అంటే ఉండాల్సిన అన్ని లక్షణాలు ఉండడం వల్ల ఈ స్ట్రోక్ రావడం అంటూ జరుగుతూ ఉంటుంది. ఈ యుక్త వయస్కుల్లో వచ్చిన వాళ్ళలో కుటుంబంలో జన్యుపరంగా వచ్చే స్ట్రోక్ అన్నది తాలూకా పరిస్థితి తక్కువ. ప్రతి సంవత్సరం ఏదన్నా కానీ బరువు పెరుగుతున్నా కానీ ఒకసారి చెక్ చేయించుకోవటం, ఏదో ఆషామాషి గుర్తుకొచ్చినప్పుడు కాదు, బరువుగున్నానా, లావుగున్నానా, సన్నంగానే ఏదో అనుకోవడం కాదు. అది ఆ మాత్రం తెలుస్తూ ఉంటుంది. ఆఫీసుల్లో కానీ ఎక్కడైనా కానీ బరువు కొలమానం తీసుకునేటువంటి చిన్న చిన్న మెషిన్లు, ప్రతి సంవత్సరం షుగరు, బీపీ చెక్ చేయించుకున్నట్టు సౌకర్యం కల్పిస్తూ ఉండాలి. అదే కాకుండా మద్యం కోసం వచ్చేటప్పుడు కొన్ని దాంట్లో ఈ పబ్బుల్లో కానీ నేను విన్నది ఏమిటంటే, చిన్న యుక్త వయస్కులు వచ్చినట్టయితే వాళ్ళకి ఆల్కహాల్ ఇవ్వటం లేదని విన్నాను. చాలా సంతోషకరం. కానీ అక్కడితోనే ఆగడం లేదు. 30-40 వాళ్ళ తర్వాత కూడా ఆల్కహాల్ ఇచ్చే మోతాదు అన్న దాంట్లో కూడా ఒక లిమిట్ పెట్టాలని కూడా నా ఆలోచన. ఎందుకంటే ఈ బింజ్ డ్రింకింగ్ లాగా వచ్చినట్టయితే ఇదంతా ఇబ్బంది ఒకదానికి ఒకటి తోడై ముప్పిట అవుతుంది.
యువతలో పక్షవాతాన్ని తెచ్చిపెట్టే కారణాల్ని ప్రధానంగా గమనిస్తే హై బీపీ, పొగ తాగే అలవాటు, మధుమేహం, మద్యం ఎక్కువగా తీసుకునే అలవాటు, ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండటం, ట్రైగ్లిజరైడ్లు ఎక్కువగా ఉండటం, బొజ్జ ఉండటం, గుండె వైఫల్యం, గుండె లయలో తేడాలుండటం ఇవన్నీ పక్షవాతాన్ని తెచ్చిపెట్టే ముప్పులే. అయితే తగు జాగ్రత్తలతో వీటన్నింటినీ మనం మార్చుకోవచ్చు. ఉప్పు ఎక్కువగా తింటూ ఉండటం, శారీరక శ్రమ లేకపోవటం, మాదక ద్రవ్యాలు తీసుకోవటం, గర్భనిరోధక మాత్రలు వాడుతుండటం, నిద్రలో అప్పుడప్పుడు శ్వాస ఆడని సమస్యలుండటం, ఒంట్లో నీరు బాగా తగ్గిపోవటం వంటివి పక్షవాతానికి కారణమవుతాయి. ఇలాంటి ముప్పు కారకాల విషయంలో మనం ముందే జాగ్రత్తగా ఉండటం అవసరం. స్ట్రోక్లో 2 రకాలు ఉంది. ఇస్కీమిక్ స్ట్రోక్ అని, హెమరేజిక్ స్ట్రోక్ అని. ఈ స్ట్రోకులు జరుగుతూ ఏముంటుంది, సడన్గా మెదడుకి ఏదో ఒక కారణం వల్ల రక్తం ఆగిపోవడం కానీ, రక్తనాళం పగిలిపోయి రప్చర్ అయిపోవడం కానీ వచ్చేదానిదే స్ట్రోక్. దానివల్ల కొంత ప్రాంతానికి మెదడుకి రక్త ప్రవాహం పోదు. రక్తం పోకపోతే దానిలో న్యూట్రియన్స్ అంటాం, దాని తాలూకా మెరుగుదలకు ఉపయోగపడే, గ్రోత్కు ఉపయోగపడేటువంటి అన్ని లవణాలు కానీ అన్ని ముడి పదార్థాలు కానీ చేరుకోవటం లేదు. అంటే దాంతో ఆ మెదడు ప్రాంతం అంతా డ్యామేజ్ అయిపోతుంది. ఏ కారణం వల్ల కానీ మెదడు ఎంత చిన్న భాగం డ్యామేజ్ అయినా ఆ డ్యామేజ్ అన్నది పర్మనెంట్ అండి. ఇంతవరకు కూడా ఎంత రీసెర్చ్ శాస్త్రవేత్తలు చేస్తున్నా కూడా, తల పగలగొట్టుకున్నా కూడా మెదడు పెరుగుదల ఉంది, దాని గ్రోత్ పెరగడానికి అవకాశం ఉంది అనేటువంటి ఏవి కూడా మన దగ్గర నిదర్శనాలు లేవు. ఇది ఒక కిడ్నీ, ఒక మూత్రపిండం ఉంటే సరిపోతుంది. లివర్లో కొంత భాగం డొనేషన్కి ఇస్తే సరిపోతుంది. మెదడులో 1 మిల్లీమీటర్ భాగం ఏదన్నా ఇంటర్నల్ క్యాప్సూల్ కానీ, థెలమస్ అని ముఖ్య కేంద్రాల్లో కానీ ఏ కారణం వల్ల కానీ ఈ స్ట్రోక్ వస్తే ఆపోజిట్ సైడ్ అటుపక్క భాగం కాలు చేయి పడిపోవడం జరుగుతుంది. ఇలాగ స్ట్రోక్ ఇచ్చిన వాళ్ళలో కనీసం 30 మంది 40 మంది బెడ్ మీదే ఉండడం, జీవితాంతం ఇబ్బందికరంగా ఉండడం సన్నివేశాలు మనం చూస్తుంటాం. ఇది చాలా దురదృష్టకరం. యుక్త వయసు అని నేను చెప్తాను, 45 అంటే జీవితంలో చాలా ముఖ్యమైన సమయం అది. అలాంటి సమయంలో వచ్చిన ఇబ్బందిని ఆపుకోవడం అన్నది మీ చేతుల్లో ఉంది. ఆరోగ్య నియమాలు పాటించండి. స్ట్రెస్ అన్నమాట తగ్గించుకోవడానికి మీరు ఏదైనా యోగాలు ఆడేది కానీ, ఉన్నదానిని యాక్సెప్ట్ చేయడం. ఆంగ్లంలో ఒక మాట ఉంది, కంటెంట్మెంట్ అని. ఇట్లాగ మీ లైఫ్ని మీరే కానీ సరిగ్గా ఒక జీవన ప్రమాణాలకు మార్పు తీసుకురాలేకపోతే దానికి ఇబ్బందికి మనం లోటై మనం కుటుంబానికి, సమాజానికి, మనకి కూడా ఇబ్బంది తెచ్చుకునే వాళ్ళు అవుతాం. ఇది అందరూ గ్రహించాలి. పక్షవాతం బారిన పడ్డ వారిలో 30% మంది మాత్రమే తిరిగి ఉద్యోగాలు చేయటం, మామూలు జీవనం గడపగలుగుతారు. 30% మంది పనులు చేయలేకపోవటమో, ఇతరుల మీద ఆధారపడటమో కనిపిస్తుంది. 10% మంది పూర్తిగా మంచానికే పరిమితం కావచ్చు. మిగతా 30% మంది చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఇదంతా ఎంత త్వరగా చికిత్స తీసుకున్నారనే దానిపై ఆధారపడి ఉంటుంది. వాస్తవానికి తొలి 3 గంటల్లోపు ఇచ్చే ఇంజెక్షన్ అన్నది పక్షవాతం దుష్ప్రభావాల నుంచి త్వరగా కోలుకునేట్లు చేసేదే గాని మరణాలను నివారించగలిగింది కాదు. కాబట్టి అసలు పక్షవాతం బారిన పడకుండా చూసుకోవటం అత్యవసరం. దీనికి హై బీపీ, కొలెస్ట్రాల్, మధుమేహాలను ఖచ్చితంగా నియంత్రణలో ఉంచుకోవటం, రోజు వ్యాయామం, పొగ మానేయటం, గుండె జబ్బులుంటే వాటికి చికిత్స తీసుకోవటం చాలా చాలా అవసరం. పక్షవాతం లక్షణాలు కనిపిస్తున్నప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే ఆసుపత్రికి వెళ్లి తగిన వైద్య సాయం పొందాలి. ఇక పక్షవాతాన్ని నివారించుకునేందుకు ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవర్చుకోవాలి. హై బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ వంటి ముప్పు కారకాలని అదుపులో ఉంచుకోవాలి. హెల్త్ న్యూస్ మీకోసం. డి విటమిన్ ఎముకల ఆరోగ్యానికే కాదు, రక్తపోటును అదుపులో ఉంచడంలోనూ చక్కగా తోడ్పడుతున్నట్లు ఆస్ట్రేలియా పరిశోధకులు ఒక అధ్యయనంలో గుర్తించారు. మన రక్తంలో విటమిన్ డి మోతాదు 10% పెరిగితే అధిక రక్తపోటు ముప్పు సుమారు 8% వరకు తగ్గుతున్నట్లు తేలింది. హై బీపీ మందులతో తలెత్తే దుష్ప్రభావాలను సైతం విటమిన్ డి సమర్థంగా అడ్డుకుంటున్నట్లు గుర్తించారు. అంతేకాదు, విటమిన్ డి మూలంగా మన శరీరంలో రోగనిరోధక శక్తి పెంపొందుతోంది. ఇన్సులిన్ హార్మోన్ను మన కణజాలం చక్కగా గ్రహించేందుకు సైతం విటమిన్ డి తోడ్పడుతోంది. ఇన్ని సానుకూలతలున్న నేపథ్యంలో మన శరీరంలో విటమిన్ డి లోపం తలెత్తకుండా చూసుకోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు. ఎముకలు బలంగా ఉండాలంటే మన ఒంట్లో తగినంత కాల్షియం ఉండాలి.
కాల్షియం లోపిస్తే ఎముకలు బలహీనంగా కావడమే కాదు, ఆస్టియోపోరోసిస్ వంటి జబ్బులు వచ్చి పడతాయి. దీంతో చిన్న చిన్న దెబ్బలు, కుదుపులకే ఎముకలు విరిగిపోతుంటాయి. ఈ విపత్తుల్ని నివారించుకోవడానికి, ఎముకల్ని పుష్టిగా ఉంచుకోవడానికి మన ఆహారంలో కాల్షియం పోషకం తగినంత ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా అమ్మాయిలకు, స్త్రీలకు కౌమారం, యవ్వనం, మెనోపాజ్, వృద్ధాప్యం ఇలా అన్ని దశల్లోనూ కాల్షియం అవసరం చాలా ఉంటుంది. తగినంత కాల్షియం కోసం రోజువారీ ఆహారంలో ఎక్కువగా ఏం తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. మంచి చేవగా ఉన్న కర్రను విరవడానికి బాగా కష్టపడాలి. అదే ఎండిపోయిన కర్ర అయితే ఇలా పుటుక్కున విరిచి అలా అవతలకు పారేస్తాం. మన ఎముకలు అంతే, గట్టిగా ఉన్నప్పుడే బావుంటాయి, ఏ సమస్య ఉండదు. కాని పెళుసుబారితే, గుల్లగా మారితే చిన్న చిన్న దెబ్బలకు సైతం పుటుక్కున విరిగిపోతాయి. ఎముకలు దృఢంగా తయారవడానికి కాల్షియం అనే పోషకం చాలా అవసరం. కండరాల నిర్మాణానికి, రక్తనాళాల పనితీరుకు, హార్మోన్లు, ఎంజైముల ఉత్పత్తికి, నాడీ కణాలు, మెదడు మధ్య సమాచార మార్పిడికి, వీటన్నింటికీ శరీరంలో కాల్షియం నిల్వలు సమృద్ధిగా ఉండాల్సిందే. ఇంతటి కీలకమైన ఈ పోషకం ఎక్కువగా పాలు, పాల ఉత్పత్తుల్లో లభిస్తుంది. చిన్న వయసు నుంచే ప్రతినిత్యం గ్లాసెడు పాలను తాగడాన్ని అలవాటుగా మార్చుకుంటే మన ఒంట్లో కాల్షియం కొరత లేకుండా చూసుకోవచ్చు. ఇంకా పాలిష్ పట్టని ధాన్యాలు, పాలకూర, టమోటా, సోయాబీన్స్లో కూడా కాల్షియం పుష్కలంగా దొరుకుతుంది. రోజువారీ ఆహారంలో వీటినొక భాగంగా చేసుకోవాలి. పాలు, పాల ఉత్పత్తులు కొంతమందికి సరిపడవు. ఇలాంటప్పుడు శరీరంలో కాల్షియం లోపించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో కాల్షియం సప్లిమెంట్లను తీసుకోవచ్చు. అయితే కాఫీ, టీలను ఎక్కువగా తాగే అలవాటున్నప్పుడు మన శరీరానికి కాల్షియంను శోషించుకునే సామర్థ్యం తగ్గుతుంది. కాబట్టి కాఫీ, టీలను బాగా తగ్గించాలి. ఈ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కాల్షియం లోపాన్ని చక్కగా నివారించుకోవచ్చు. మన శరీరానికి తగినంత కాల్షియం అందడానికి పాలు, పాల పదార్థాలతో పాటు రాగులు, సజ్జల వంటి తృణధాన్యాల్ని నిత్యం తీసుకోవాలి. రోజువారీ ఆహారంలో ఏదో ఒక ఆకుకూర ఉండేలా చూసుకోవాలి. పెళ్లైన తర్వాత పిల్లల కోసం ఎదురు చూడడం సహజం. కానీ ఏళ్లు గడుస్తున్నా కడుపు పండకపోతే, గర్భధారణ ఆనవాళ్లే కనిపించకపోతే ఆ దంపతుల మానసిక వేదనను మాటల్లో చెప్పలేం. తమ కడుపు పండాలని, పండంటి సంతానం కలగాలని కనిపించిన దేవుళ్లందరికీ మొక్కులు కడుతుంటారు. అన్ని రకాల వైద్యాల్ని ప్రయత్నిస్తుంటారు. ఒకప్పుడైతే పిల్లలు పుట్టకపోవడానికి లోపమంతా స్త్రీలోనే ఉంటుందని అనుకునేవారు. కానీ ఒక జంటకు పిల్లలు పుట్టకపోవడానికి భార్యాభర్తలిద్దరూ కారణమే. సంతాన రాహిత్యానికి కారణాలు, పరిష్కార మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. ఒక జంటలో పిల్లలు పుట్టకపోవడానికి వెనక కారణాలేంటి? చాలామంది ఏమవుతున్నారంటే యాక్టివిటీస్ తగ్గిపోతున్నాయి, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజెస్, ఇంక్రీజ్డ్ ఇన్ స్ట్రెస్ లెవెల్స్, అన్హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్, ఇవన్నీ కారణాల వల్ల ఎగ్ క్వాలిటీ తగ్గిపోవటము, లేదా స్పర్మ్ క్వాంటిటీ, మొటిలిటీ తగ్గిపోవటము, ఈ కారణాలు నుంచి పిల్లలు కాకుండా పోయేది కూడా ఎక్కువైతా ఉంది. మన ఓల్డర్ జనరేషన్ను మార్నింగ్ 5 కల్లా లేచి రెడీ అయ్యి పొలాలకి వెళ్ళి పనులు చేసుకొని యాక్టివ్గా ఉండటం వల్ల డయాబెటీసు, షుగరు ఇలాంటి కాయిలలు కూడా చాలా తక్కువగా ఉండేది. ఇప్పుడేమైతా ఉంది, రాత్రి 11 గంటల వరకు టీవీలు చూసుకొని సెడెంటరీగా ఉండి నెక్స్ట్ మార్నింగ్ లేటుగా లేసేయటము, దాని తర్వాత ఫుడ్ హ్యాబిట్స్ ఈజ్ ఆల్సో లైక్ ఎక్కువగా షుగరీ ఉన్నవి, మోర్ కార్బోహైడ్రేట్స్ ఉన్నవి, తర్వాత అన్హెల్దీ ఫుడ్స్ లైక్ పిజ్జా, బర్గర్స్ ఇలాంటివి, ఎస్పెషలీ ద సిటీ లిమిట్స్లో ఈవెన్ చిన్న చిన్న పిల్లలు వెయిట్లు కూడా చాలా ఎక్కువైపోయి ఒబేసిటీ వచ్చేసి దాని నుంచి ముందర వాళ్ళు పెద్దగా అయినప్పుడు వీర్యకణాలు తగ్గటము, ఎగ్ క్వాలిటీ పడిపోవటము, ఇలాగా హెల్త్ స్టైల్ చేంజెస్ నుంచి కూడా చాలా కారణాల వల్ల ఈ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఇంక్రీజ్ అవుతూ ఉంది. విలేజ్ సైడ్ పెస్టిసైడ్స్, ఫర్టిలైజర్స్ చాలా ఇంక్రీజ్ అయిపోతున్నాయి. దీని నుంచి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లము చాలా ఎక్కువగా జరుగుతూ ఉందన్నమాట. సంతాన రాహిత్యమని ఎప్పుడు చెబుతారు? ఇంతకు ముందర పెళ్ళిళ్ళు చాలా త్వరగా అయ్యేవి, లైక్ 18 సంవత్సరాలు 20 సంవత్సరాల కల్లా పెళ్ళి అయ్యి ఫస్ట్ చైల్డ్ వుడ్ హావ్ బీన్ దేర్ బై 20-21 లోపల ఫస్ట్ చైల్డ్ అయ్యేది. సో మామూలుగా బయాలజికల్ ఋతుచక్ర ఇవన్నీ పట్టుకుంటే కదా 18 to 25
ఈజ్ ద వెరీ టిపికల్ ఏజ్ పిల్లలు అయ్యేకి. ఇప్పుడు ఏమవుతా ఉంది, బై ద టైం ద డిగ్రీ కంప్లీట్ అయ్యే లోపల 21, దాని తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేట్ అయ్యే లోపల 23, 25, పెళ్ళి అయ్యే లోపల 28 సంవత్సరాలు, తర్వాత ఒక 2-3 ఇయర్స్ మనము కొంచెం సెటిల్ అవుదాము, జాబు సెక్యూరిటీస్ అయ్యే లోపల 30, 32 అప్పుడు పిల్లలకి ప్లాన్ చేసేకి స్టార్ట్ చేస్తారనమాట. దాని నుంచి ఏమవుతుంది, అంత లోపల లేడీస్ది ఎగ్ క్వాలిటీ పడింటుంది, లేదా స్పర్మ్ క్వాలిటీస్ తగ్గింటాయి. దాని నుంచి ఇన్ఫర్టిలిటీ కేసెస్ ఇంక్రీజ్ అవుతున్నాయి అన్నమాట. సంతానలేమికి భర్తలో కనిపించే కారణాలేంటి? కామన్ ప్రాబ్లమ్స్ వచ్చేది ఏంటంటే ఒక్కొక్కసారి వ్యారికోసీల్ అని చెప్తారనమాట. అంటే ఇప్పుడు వెయిన్స్, బీజం చుట్టూరా ఉండే వెయిన్స్ చాలా లావ్ అయ్యి టెంపరేచర్ ఎక్కువయ్యి దాని నుంచి వీర్యకణాలు పడిపోయాయి అనేది. ఎప్పుడు తక్కువ వీర్యకణాలు ఉన్న వాళ్ళకి, వీర్యకణాలు మొటిలిటీ తక్కువ ఉన్న వాళ్ళకి, అలాంటి వాళ్ళు వీర్యకణాలు మంచిగా ఉన్నది వీర్యకణాలని 1-2 సరిగ్గా ఉన్నవి తీసుకొని ఎగ్ లోపలికి డైరెక్ట్గా ఇంజెక్షన్ చేసి భ్రూణం తయారు చేసి లోపల పెడుతున్నాం అన్నమాట. అది మీ స్పర్మే, మీ వైఫ్ ఎగ్ నుంచినే తయారైన భ్రూణం ఉంటుంది అన్నమాట. సో ఇలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్ ఉండటం వల్ల ఫస్ట్ థింగ్ మెయిల్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు చేయాల్సింది ఒకటంటే యూ హ్యావ్ టు సీక్ హెల్ప్ ఎర్లీ. ఇంకొకటి ఏంటంటే ల్యాప్టాప్ వాడటము అండ్ మొబైల్ ఫోన్స్ ఎక్కువగా వాడటం. మీరు యూ వుడ్ హ్యావ్ అబ్జర్వ్డ్ యాక్చువల్లీ మొబైల్ ఫోన్స్ దే ఎమిట్ ద వేవ్స్ అండ్ ద టెంపరేచర్ చెవు దగ్గర పట్టుకుంటే కూడా చెవులు వేడెక్కే ఛాన్సెస్ ఉంటాయి. అలాంటప్పుడు సో ఈ కణాలు తక్కువ ఉన్నవాళ్ళు, తక్కువ వీక్నెస్ ఉన్నవాళ్ళు మొబైల్ ఫోన్ని కింద పాకెట్లో పెట్టుకునేది అవాయిడ్ చేసుకునేది ఇట్ ఈస్ అ వెరీ గుడ్ ఐడియా. అండ్ ఆల్సో ల్యాప్టాప్ బదులుగా ఇప్పుడు పైన కుషన్స్ వస్తున్నాయి, టేబుల్ వస్తుంటాయి, సో దానిపైన పెట్టుకొని ఇది వాడాలి. సంతానలేమికి భార్యలో కనిపించే కారణాలేంటి? కామన్గా ఇప్పుడు పిల్లలు కారు అని ఒక 10 మంది కపుల్స్ వస్తే అందులో 4కి 5కి ఎస్పెషల్లీ ఉమెన్కి ఈ పీసీఓడి సమస్య ఉంటా ఉందన్నమాట. అంటే ఇంగ్లీష్లో పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అంటాము, ఇంకా తెలుగులో కామన్ లాంగ్వేజ్లో నీటి బురగలు అంటున్నారు. ఈ ప్రాబ్లము చాలా ఇంక్రీజ్ అవుతూ ఉంది. నార్మల్గా ఏమవుతుంది, ఋతుచక్రం వచ్చినప్పుడు నుంచి వాళ్ళు ఒక ఎగ్ పెరుగుతూ వస్తుంది, సుమారు 10-12 రోజులకి పెద్దగా అయ్యి 14వ రోజు అట్లా ఎగ్ రిలీజ్ అవుతుంది అనమాట. ఒకసారి ఎగ్ రిలీజ్ అయితే అప్పుడు వాళ్ళ హస్బెండ్తో కలుసుకుంటే ఐదర్ ప్రెగ్నెన్సీ వస్తుంది లేదా ఇంకా 14 రోజులకి పీరియడ్ వస్తుంది అనమాట. ఈ పీసీఓడి ఉన్న వాళ్ళకి టిపికల్గా ఏం జరుగుతుందంటే ఎగ్ కొంచెం వరకే పెరిగి 6-8 మిల్లీమీటర్స్ వరకు పెరిగి ఆగిపోతుంది. దీని నుంచి ఏమవుతుందంటే ఎగ్ పెద్దగా పెరిగి రిలీజ్ కాదు. చిన్నగా ఉండటం వల్ల ఆ ఎగ్ రిలీజ్ కాకుండా ఉండే ఈ ఫాలికల్స్ లోపల సిస్ట్ లాగా అక్యుములేట్ అవుతాయి. దాన్నే పీసీఓడి అంటాం. ఉమెన్ పుట్టినప్పుడే కొన్ని ఎగ్స్తో పుడతారు, కొందరు తక్కువ ఎగ్స్తో పుడతారు. దాని కారణాల వల్ల ఏమవుతుందంటే ఏజ్కి ముందరే లైక్ 25-30 ఉన్నప్పుడే ఎగ్స్ అయిపోతాయి. అంటే మెనోపాజ్ చాలా అర్లీగా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఎగ్ లేదంటే వాళ్ళకి పీరియడ్ రాదు, పిల్లలు కారు. కొన్ని సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ వల్ల లేదా ట్యూబర్క్లోసిస్ వల్ల దీనివల్ల ట్యూబ్స్ బ్లాక్ అయ్యి ఒకవేళ ఓపెన్ ఉన్నా కూడా లైనింగ్ డ్యామేజ్ అయి ఉంటుంది అన్నమాట. దానివల్ల ప్రెగ్నెన్సీ రాదు. ఒక్కొక్కసారి వస్తే కూడా ప్రెగ్నెన్సీ ట్యూబ్లో వచ్చి డేంజర్ అయ్యి రప్చర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అన్నమాట. ఒక్కొక్కసారి మెన్సెస్ రివర్స్గా వెళ్తుంది అనమాట ఉమెన్కి. ఇన్స్టెడ్ ఆఫ్ కమింగ్ డౌన్ ఇట్ విల్ గో రివర్స్. అక్కడ వెళ్ళి ఎండోమెట్రియోసిస్ లాగా డిపాజిట్ అవుతాయి అన్నమాట. ఈ ఎండోమెట్రియోసిస్ కండిషన్ ఉన్న వాళ్ళకి విపరీతంగా పీరియడ్ పెయిన్ వచ్చి దాని నుంచి పిల్లలు కాకుండా పోతారనమాట. సంతాన రాహిత్యానికి చికిత్సలు ఎలా ఉంటాయి? ఫస్ట్ థింగ్ వచ్చి లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్. లైక్ నేను ఇంతకు ముందు చెప్పాను, పీసీఓడి ఉన్న వాళ్ళు వెయిట్ ఎక్కువ ఉంటుంది, అది ఇది అన్నవాళ్ళు. ఫస్ట్ వెయిట్ ఎలా తగ్గియాలి అనే దానికి ఏం హెల్ప్ తీసుకోవాలి అనేది. కార్బోహైడ్రేట్స్ ఈజ్ ద వన్ థింగ్ విచ్ ఇంక్రీజెస్ ద వెయిట్. సో మనం కార్బోహైడ్రేట్స్ని తగ్గించి ప్రోటీన్స్ని ఇంక్రీజ్ చేసి కొంచెం ఎక్సర్సైజు, మెడికేషన్స్ వాడటం వల్ల వాళ్ళు వెయిట్ తగ్గితే దాని నుంచి ఎగ్ రిలీజ్ అయ్యి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సెకండ్ వచ్చి ఇప్పుడు ఎగ్ రాకుండా ఉన్న వాళ్ళకి ఎగ్స్ రిలీజ్ అయ్యేటట్లు సింపుల్ మెడికేషన్స్ ఉంటాయి. దాన్ని చూసి స్కాన్ వల్ల చూసి ఎగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూసుకుని టైమ్డ్ ఇంటర్ కోర్స్ అనేసి కరెక్ట్ ఆ టైంకి హస్బెండ్తో కలుసుకుని నిలబడుతుందా అని ట్రై చేయొచ్చు అనమాట. అవి కాకుండా ఉంటే నెక్స్ట్ స్టెప్కి వెళ్తే స్కాన్ ద్వారా ఎగ్స్ని చూసేసి ఏ రోజు ఎగ్ రిలీజ్ అవుతుందో, ఎగ్ రిలీజ్ అయ్యేటట్లు ఉందో చూసుకొని వాళ్ళ హస్బెండ్ స్పర్మ్స్ తీసుకొని దాన్ని వాష్ చేసి అందులో ఉండే డెడ్ స్పర్మ్స్ని తీసేసి
మంచిగా ఉండే స్పర్మ్స్ని గర్భసంచి లోపలికి ఇంజెక్షన్ చేసేదన్నమాట. దాన్ని IUI ట్రీట్మెంట్ అంటారు. లాస్ట్ స్టెప్ లాగా విచ్ ఈజ్ మోర్ ఎఫెక్టివ్ అండ్ హైలీ ఎఫెక్టివ్ ఉండే ట్రీట్మెంట్ లైక్ IVF అండ్ ICSI ట్రీట్మెంట్కి వెళ్తామన్నమాట. కొందరికి వీర్య కణాలే లేదు లేదా చాలా తక్కువ ఉన్నాయి అనే వాళ్ళ కోసమని లేటెస్ట్ టెక్నాలజీ వచ్చి ICSI అనేసి ICSI ట్రీట్మెంట్ అంటాం. ఇందులో ఒక ఎగ్ ఒక స్పర్మ్ లోపలికి ఇంజెక్ట్ చేసి పెడితే దాని నుంచి భ్రూణం వస్తాయి. వచ్చిన మంచిగా ఉన్న భ్రూణాలని లోపలికి పెట్టచ్చు అన్నమాట. పిల్లలు పుట్టకపోవడానికి భార్యాభర్తలు ఏ ఒక్కరిలోనో లేకపోతే ఇద్దరిలోనో లోపాలుండొచ్చు. మూల కారణాన్ని గుర్తించి చికిత్స చేయడం, అవసరమైతే కృత్రిమ సంతాన సాఫల్య పద్ధతుల సాయం తీసుకోవడం ద్వారా సంతాన భాగ్యాన్ని పొందొచ్చు. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఆంధ్ర హాస్పిటల్స్ సమర్పించే ఒక చిన్న చిట్కా మీకోసం. పొట్టలో గ్యాస్ బాధలు తీవ్రంగా ఉన్నప్పుడు ఒక గ్లాస్ చెరుకు రసంలోకి కొద్దిగా సైంధవ లవణం కలిపి రోజుకి 2 పూట్లా తీసుకోండి. గ్యాస్ బాధలు త్వరగా తగ్గుముఖం పడతాయి. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించిన మీ విలువైన సూచనలు, సలహాల్ని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు ఈమెయిల్